guys, welcome back to Akshita 316 YouTube channel. ఈరోజు నేను చెప్పే వీడియో మనకు కోల్డ్ కాఫ్ ఫీవర్ వచ్చినప్పుడు ఇది తింటే బాగా రిలీఫ్ అనిపిస్తుంది. ఇది ఏంటో తెలుసా? మిరియాల పొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది. మరి ఈ మిరియాల పొడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏందో చూద్దాం రండి. ఒక 20 వరకు ఎండుమిర్చి, తగినంత దొడ్డుప్పు, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1.5 స్పూన్ ఆఫ్ మిరియాలు, 2 స్పూన్స్ ఆఫ్ మినపప్పు, కొన్ని ఎల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో మనం తీసుకున్న మినపప్పు వేసి డ్రై రోస్ట్ చేయాలండి. డ్రై రోస్ట్ చేసేటప్పుడు కలర్ చేంజ్ అవ్వాలి, స్మెల్ కూడా బాగా వస్తుంది. కలర్ మొత్తం కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా అయ్యేదాకా స్పూన్తో ఇలా మిక్స్ చేసుకుంటూ రోస్ట్ చేయాలి. ఇలా రోస్ట్ చేసుకున్నాక అది కొంచెం మొత్తం కలర్ చేంజ్ అయ్యాక అది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక చూడండి, కలర్ మొత్తం చేంజ్ అయింది. చూసారా? ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దాన్ని తీసి ఒక చిన్న బౌల్లో నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టి అందులో మనం తీసుకున్న ఎండుమిర్చి, దొడ్డుప్పు మొత్తం వేసి కొద్దిగా 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ దాన్ని మొత్తం రోస్ట్ చేయాలండి. ఎండుమిర్చి మొత్తం ఆయిల్లో బాగా రోస్ట్ కావాలండి. ఇలా రోస్ట్ అయ్యి ఎండుమిర్చి మొత్తం డ్రైగా అయిపోవాలండి. డ్రై అంటే ఆల్మోస్ట్ మనకి ఇలా గలగలా సౌండ్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా మనకు స్పైస్ బట్టి తీసుకోవాలండి. కొన్ని మిర్చి కొంచెం కారంగా ఉంటుంది, కొంచెం మిర్చి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చూడండి మొత్తం ఎలా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి తీసాక అదే కడాయిలో మనం తీసుకున్న ఎల్లిపాయలు ఒక 15 to 20 వరకు సరిపోతాయండి. తర్వాత అందులో మనము తీసుకున్న 1.5 టీ స్పూన్ ఆఫ్ మిరియాలు కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు రోస్ట్ చేసుకున్నాక అది కొద్దిగా రోస్ట్ అయ్యాయి అనిపించాక అందులో మనం తీసుకున్న జీలకర్రను కూడా వేయాలి. ఇలా జీలకర్ర ఒకటి తర్వాత ఎందుకు వేస్తామంటే జీలకర్ర కూడా వాటితో పాటు ముందే వేస్తే జీలకర్ర తొందరగా బర్న్ అయ్యి మాడు స్మెల్ వస్తుంది. అలా మాడు స్మెల్ వస్తే మన పొడి అంత టేస్ట్గా అనిపించదు. అందుకని జీలకర్ర ఒకటి కొంచెం లేటుగా వేస్తాం. ఇలా ఆయిల్లో జీలకర్ర, మిరియాలు అండ్ ఎల్లిపాయలన్నీ బాగా వేగాలండి. జీలకర్ర చిటపటమనేంత వరకు వేయించుకొని వీటితో పాటు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మినపప్పు కూడా ఇందులో ఇప్పుడు యాడ్ చేయాలండి. ఇది ఇప్పుడు ఎందుకు యాడ్ చేసామంటే మినపప్పు ముందు డ్రై రోస్ట్ చేసుకుంటేనే మనకు ఫ్లేవర్ మంచిగా వస్తుంది అండ్ పొడి కూడా కొంచెం మెత్తగా మనం గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా అవుతుందండి. ఇలా మొత్తం వేసాక అంతా రోస్ట్ చేశాక అందులో మనం ముందు వేయించి పెట్టుకున్న మిర్చి కూడా అందులో వేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకున్నాక ఇది స్టవ్ ఆఫ్ చేసి ఇది మొత్తం చల్లారేదాకా వెయిట్ చేయాలండి. ఇది కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లో మనం అంతా మిశ్రమాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది ఎందుకు చల్లారాక వేయమన్నానంటే చల్లారాక వేస్తేనే మీకు పొడి అనేది మీకు పౌడర్ వస్తుంది, లేకపోతే ముద్దగా అవుతుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టాక మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి స్పూన్తోని ఇలా సైడ్కు ఉందంతా మనము ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టాక ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి పొడి మెత్తగా అయిందా లేదా అని. మెత్తగా కాకపోతే మళ్ళీ ఒకసారి స్పూన్తో ఇలా అనేసి మంచిగా మెత్తగా చేసేయాలండి. ఇలా కంప్లీట్ మెత్తగా కావాలండి పౌడర్ అంతా. పొడి మెత్తగా అయ్యాక ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి చిటపటలాడాక ఇందులో మనం 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసాక మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మిరియాల పొడి మిశ్రమాన్ని మొత్తం చేతితో ఇలా అనుకుంటూ అంతా కడాయిలో వేసుకోవాలండి. ఇలా కడాయిలో వేసుకొని స్పూన్తో మొత్తం రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్నాక మనకి టేస్ట్ చూసుకొని ఉప్పు పడుతుంది అనిపిస్తే ఈ టైంలో మనం ఉప్పు వేసుకోవచ్చండి. ఇప్పుడైతే దొడ్డుప్పు వేసుకోవద్దండి, సన్నుప్పు వేసుకోవాలి. ఎందుకంటే దొడ్డుప్పు అయితే ఇందులో కరగదు, సన్నుప్పు అయితే ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా సన్నుప్పు వేసుకొని స్పూన్తో బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్దిసేపు రోస్ట్ కానివ్వండి. ఇలా ఒక 1 or 2 minutes ఇది ఆయిల్ ఇలా రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏదైనా బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా ఈ మిరియాల పొడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సర్ది, జ్వరం, దగ్గు ఉన్నప్పుడు మన నోరు టేస్ట్లెస్గా అవుతుంది కదండి. ఇలా తింటే నోరు టేస్ట్ఫుల్గా అవుతుంది, ఇంకా కొంచెం రిలీఫ్ కూడా అవుతుంది. దీన్ని ఎయిర్టైట్ బాక్స్లో 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా మిరియాల పొడి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు అక్షిత 1116 యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైతే చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.